గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు భీమవరం హాస్పిటల్స్లో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ శ్రీ కారుమూరి ఉదయ్ మాధవ్ గారు మరి హాస్పిటల్లో జాయిన్ అయిన 15 సంవత్సరాల కాలంలో 4000 పైచీలకు నీ రీప్లేస్మెంట్స్ అండ్ హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్ సక్సెస్ఫుల్ గా నిర్వహించిన సందర్భంగా మా మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు వారి ఇంటికి వద్దకు వెళ్లి వారిని సత్కరించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్స్కి, డిఎన్ఆర్ వాకర్స్ సభ్యులకి, కారుమూరి పెరుమాళ్ గుప్తా గారి బంధువర్గానికి, డాక్టర్ ఉదయ్ మాధవ్ గారికి అందరికీ నమస్కారం. ఎంఎస్ ఆర్తుల్లో ఉభయ గోదావరి జిల్లాలలో అతి తక్కువ టైంలో సుమారు 4000 రీప్లేస్మెంట్ ఆపరేషన్లు ఎక్కువ భాగం సక్సెస్ఫుల్గా చేసి ఘనత సాధించిన డాక్టర్ ఉదయ్ మాధవ్ గారికి భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ వారు సత్కారం చేయాలని అనుకున్నాం. వారిని 2 రోజుల క్రితం అడిగితే పెద్ద మనసుతో అంగీకరించారు. వారు అంగీకరించినందుకు మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరపున మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. డాక్టర్ ఉదయ్ మాధవ్ గారు సుమారు 15 సంవత్సరాల క్రితం భీమవరం హాస్పిటల్లో జాయిన్ అయ్యి వారు 4000 ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా చేసినందుకు వారికి మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున ఈ రోజున చిరు సత్కారం చేస్తున్నాం. సభా మర్యాద ప్రకారం వారి ఎంబీబీఎస్ రిజ్యూమ్ మా మార్నింగ్ కాఫీ క్లబ్ కో కన్వీనర్ ఓల్డేటి శ్రీనివాస గుప్తా గారు వారిని సభకి పరిచయం చేస్తారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున మరి అతి తక్కువ సమయంలో 4000 పైచీలకు నీ ఆపరేషన్స్, జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్ చేసిన కారుమూరి ఉదయ్ మాధవ్ గారిని సత్కరించుకోవడానికి ఇక్కడికి వచ్చేసాం. వారిని సభకి పరిచయం చేస్తున్నాను. 1998 నుంచి 2004 వరకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. వీరు ఈ ఎంబీబీఎస్ సీట్ని మరి మెరిట్ మీద సాధించి ఎంబీబీఎస్ చేయడం జరిగింది. మరి తదుపరి 2005 నుంచి 2008 వరకు కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ నందు మరి ఎంఎస్ ఆర్థో చేయడం జరిగింది. తదుపరి ఫెలోషిప్ ఇన్ లింబ్ లెంథనింగ్ డిఫార్మిటీ కరెక్షన్ అకోలా మహారాష్ట్రలో 2009 వరకు ఫెలోషిప్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాగే 2009 నుంచి 10 వరకు ఫెలోషిప్ ఇన్ జాయింట్ రీప్లేస్మెంట్ షల్బై హాస్పిటల్స్ అహ్మదాబాద్ నందు చేసి 2010లో భీమవరం హాస్పిటల్లో మరి జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా అక్కడే మరి చేస్తూ 4000 పైచీలకు సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ చేసిన కారుమూరి ఉదయ్ మాధవ్ గారిని ఈరోజు సభకి పరిచయం చేస్తున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే బుకేని తడవరి బదిరి కోటి గుప్తా గారిని వచ్చి చంద్ర గుప్తా గారు
మల్లేపల్లి సుబ్బారావు గారు, వాయి శ్రీనివాస్ గారు, బొండా హనుమంతరావు గారు మాట్లాడతారు. లేదు నేను సాల్వతో సార్. ఈ రోజున మా మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్స్, అలాగే మా డిఎన్ఆర్ వాకర్ ఫ్రెండ్స్, ఇతర మిత్రులు, మా బంధువర్గం అందరూ కూడా మరి డాక్టర్ ఉదయ్ మాధవ్ 4000 పైచిలకు నీ ఆపరేషన్స్ కానీ హిప్ ఆపరేషన్స్ కానీ 100% సక్సెస్ఫుల్గా మరి పూర్తి చేశాడంటే అది చాలా గొప్ప విషయం. మరి మా ఫ్యామిలీలో మరి మా అబ్బాయి మరి ఇంత మంచి స్థానానికి, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడానికి మేము చాలా ఆనందపడుతున్నాం. మరి ఈ రోజున మరి ఉదయ్ మాధవ్కి వచ్చిన ఈ పేరుకి మేమంతా ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మరి అలాగే మిత్రులు చెప్పినట్టుగా మరి ఆయన రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి, మరి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా బాగా మంచి పేరు సంపాదించాలని మరి ఆ దేవుని కోరుకుంటూ మీ అందరు ఇక్కడికి వచ్చి మరి ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ డాక్టర్ ఉదయ్ మాధవ్ గారికి నన్ను మాట్లాడమంటే చాలా అదృష్టం. ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. ఇవాళ ఫస్ట్గా ఆయనకి 4000 ఆపరేషన్స్ రీప్లేస్మెంట్ చేసినందుకు ఫస్ట్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. తర్వాత మా నాన్న బిగినింగ్లో మా ఫాదర్కి 73 ఏళ్లలో ఆయన నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేశాక ఆయన 20 ఏళ్ళ నుంచి మించిగా చాలా యాక్టివ్గా, చాలా సూపర్గా తిరిగారు. ప్రతిరోజు డాక్టర్ గారిని తలుచుకునేవారు, మాధవ్ గారిని. నెక్స్ట్ నాన్నగారికి ఏమో సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ. పాప అస్మాను ఉదయ్ గారికి చెప్పరా అంటే చాలామంది వచ్చేవారు మా షాప్కి. చెప్పరా అంటే నేను పాపం డీల్ చేసేవాడిని. ఆయన సహనం, ఆయన పేషెన్సు, ఆ నిగర్వితనానికి చాలా గొప్పతనం. పాప ఆయన వెంటనే ఫోన్ చేస్తే నేను చేసేవాడిని. పాప ఆయన ఏ సర్జరీ ఉన్నా మళ్ళీ తర్వాత వెంటనే కాల్ చేసి అంకులు ఇలా రమ్మని చెప్పండి, ఇలా చేయండి అని చెప్పి ఎంతో చక్కగా చేసేవారు. ఈ రోజుల్లో ఈ కొంచెం పొజిషన్ వచ్చేప్పటికి అసలు డాక్టర్ గారు ఇవ్వాలి అంటే ఏంటి చాలా రికార్డ్ బ్రేక్. అటువంటి లేకుండా ఎంతో ఆప్యాయతగా, గౌరవంగా ప్రతి మెంబర్కి ఆయన ఇచ్చేవారు. ఆయన నెక్స్ట్ ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళి ఇండియా లెవెల్లో రాష్ట్రపతి అవార్డు తీసుకోవాలని నా హృదయపూర్వకంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బీసీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇవాళ మా ఇంటికి విచ్చేసిన మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్స్, అలాగే డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ మా కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారములు. ఇవాళ నేను 2010లో భీమవరం హాస్పిటల్స్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు లాస్ట్ 15 ఇయర్స్లో ఆల్మోస్ట్ 4000+ నీ అండ్ హిప్ రీప్లేస్మెంట్స్ చేయటం జరిగింది. ఇందులో మొట్టమొదటిది నేను జాయిన్ అయిన ఫస్ట్ నీ రీప్లేస్మెంట్ చేసింది మా తాతయ్యకి. అప్పుడు ఆయన వయసు 86 సంవత్సరాలు. సో వయసు అనేది యాక్చువల్గా నీ రీప్లేస్మెంట్కి ఒక బ్యారియర్ కాదు. ఆరోగ్యంగా ఉండి మెడికల్గా ఫిట్గా ఉంటే ఏ వయసు వాళ్ళకైనా మనం నీ రీప్లేస్మెంట్ అలాంటివి చేసి మళ్ళీ వాళ్ళు నడిచేదానికి ఒక కొత్త మార్గం ఇవ్వచ్చు. అలాగే ఈ 15 ఏళ్లలో రకరకాలు అంటే మామూలు రెగ్యులర్ నీ రీప్లేస్మెంట్, అలాగే రివిజన్ నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్, రివిజన్ హిప్ రీప్లేస్మెంట్, షోల్డర్ రీప్లేస్మెంట్స్, ఇట్లా ఎన్నో రకాల కాంప్లికేటెడ్ సర్జరీస్ మన భీమవరం హాస్పిటల్స్లో చేయడం జరిగింది. ఇక్కడ ఈ మన హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనివ్వండి, ఆపరేషన్ థియేటర్ సెటప్, ఓటీ స్టాఫ్, అనెస్థెటిస్ట్, ఫిజియోథెరపీ, ఇలాగ ఈ హాస్పిటల్లో ప్రతి ఒక్కళ్ళు నాకు ఎంతో సహకరించి పేషెంట్కి ఆల్మోస్ట్ ఆపరేషన్ అయిన 24 అవర్స్లో మనం నించోబెట్టి మ్యాక్సిమం 2 రోజుల్లో ఇంటికి పంపించగలగటం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ఉభయ గోదావరి జిల్లా ప్రజలందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మళ్ళొకసారి ఈ భీమవరం కాఫీ క్లబ్, మార్నింగ్ కాఫీ క్లబ్, భీమవరం డిఎన్ఆర్ వాకింగ్ అసోసియేషన్ అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.